అంటే తామరపు గింజల నుంచి మనము రూట్స్ అనేవి ఎట్లా తెచ్చుకోవాలో చూద్దాము. ఇది పచారీ కోట్లో తీసుకున్నాను, ఇది 50 రూపీస్ ప్యాకెట్. ఇది ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఇందులో వాటర్ పోసుకోవాలి. మనం అంటే తెలుసు కావాలన్నమాట ఇందులో ఎన్ని మంచిగా ఉన్నాయి, ఎన్ని మంచిగా లేవని. చూపిస్తా చూడండి. ఇప్పుడు మీకు మనం వాటర్ ఫిల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సీడ్స్ మొత్తం ఇందులో వేయాలన్నమాట. ఇవన్నీ వేసేస్తారు. ఇప్పుడు చూడండి కనపడుతున్నాయి మీకు, పైకి తేలవన్నీ ఇవి వేస్ట్, పాడైపోయినాయి ఇవి. ఇవి మనకు అవసరం లేదు. ఇవి మనం పక్కన పెట్టేసుకున్నాం. ఇవి మనకు అవసరం లేదు. ఇవన్నీ వేస్ట్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఏంటంటే ఇవి అడుగులు ఉన్నాయి కదా, ఇవే మనకి ఉపయోగపడతాయి. ఇవి నేను చూపించాము మీకు, కొన్నే చూపిస్తున్నాను. ఇవన్నీ నేను వేయను, నేను మొక్కలన్నీ రూట్స్ రూట్స్ వస్తాయి. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఓకే, కొన్ని వేస్తాను. ఇంకోటి అంటే ఇవి మనకి చాలా గట్టిగా ఉంటాయి. మనకి ఎన్నో రోజుల నుంచి ఇంకా చెరువులో ఉండి ఇంత గట్టిగా ఉంటాయి. ఇవి మనకి 2 సైడ్స్ వస్తాయి. మీకు దగ్గర చూడండి. మీకు ఇక్కడ ఒక చిన్న బుడపలాగా ఉంటుంది, కనపడుతుందా మీకు? ఈ బుడపను నార్మల్ సైజులో ఉంటుంది. మనకేంటంటే ఈ బుడప ఉన్న సైజు మనం రబ్ చేసుకోవాలి. మనం ఈ రబ్ చేసుకుంటే ఏమైందంటే ఇక్కడ వాటర్ ఫామ్ అవుతుంది. మనకి ఈ వాటర్ ఫామ్ అయ్యి మనకి రూట్ వస్తుంది. చూడండి మీకు. ఇంకా చూసారు కదండి, ఇట్లా వైట్ కలర్లో రావాలి మనకి. ఇట్లా వైట్ కలర్లో వస్తే మనకి ఏంటంటే ఇందులో వాటర్ ఫామ్ అయ్యి మనకి రూట్స్ వస్తాయి మనకి ఇందులో నుంచి. ఈ రూట్స్ ఏం చేయాలి, ఇట్లా గాజు సీడ్ తీసుకొని అందులో ఈ సీడ్స్ని మనం వేయాలి. నేను ఒక 5 సీడ్స్ వేస్తాను. దాని తర్వాత మీరు కూడా పర్చేస్ చేసుకుంటే పచారీ కోట్లో ఉంటాయి. ఆన్లైన్లో వద్దండి, ఆన్లైన్ అయితే రేట్ ఎక్కువ ఉంటాయి, ఇవి సరిగ్గా రావు. దగ్గరలో ఉన్న పొయ్యి సామాగ్రి తీసుకోండి, అక్కడ మంచిగా ఉంటాయి. ఓకే అండి, ఇప్పుడు సీడ్స్ మనం రబ్ చేసినప్పుడు ఏదైనా గరుకు ప్రదేశాల్లో కానీ, లేదంటే ఇట్లా మనకి ఒక శాండ్ పేపర్ అంటారు దీన్ని, ఈ శాండ్ పేపర్ మీద కూడా మనం రబ్ చేసుకోవచ్చు. ఇట్లా నేను ఒక 5-6 సీడ్స్ వేస్తాను. ఈ 5-6 సీడ్స్లో మనకి ఒక చెప్పలేము, 5 రావచ్చు, ఒక 3-4 రావచ్చు. నేను ఒక 5-6 సీడ్స్ వేస్తాను రూట్స్ అనేది. కానీ కంపల్సరీ గుర్తుంచుకోండి, ఇట్లా వైట్ రావాలి. ఇట్లా వైట్ వస్తేనే మనకి అందులో నుంచి సీడ్ వస్తుంది. చాలా సింపుల్ అండి టమాటో గింజలు మనకి ఇట్లా రూట్స్ తెప్పించుకోవడం. వీటికన్నా కూడా మీ ఫ్రిడ్జ్ దగ్గర ఎవరైనా నర్సరీలో ఉంటే టమాటో గింజల కన్నా గడ్డలు ఉంటాయండి. ఆ గడ్డల ద్వారా కూడా మీరు ఏం చేసుకోవచ్చు, చక్కగా తొందరగా వస్తాయి ఇట్లా. కానీ ఇట్లా అయితే టైం పడుతుంది. చక్రవర్తి, నేను కొత్త రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశానండి. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.
నా దగ్గర గింజలతో పాటు తామరపు గడ్డలు